మెదక్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రుతుపవనాలు ముందస్తుగానే రాష్ట్రాన్ని తాకాయన్న వాతావరణ శాఖ అధికారుల సూచనలతో కొందరు రైతులు సీజన్కు ముందుగానే విత్తనాలు చల్లారు. తీరా కురవాల్సిన సమయంలో వర్షాలు కురవకపోవడంతో ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. మరో వారం రోజుల్లో వానలు పడకపోతే చల్లిన విత్తనాలు ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మెదక్ జిల్లాలో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. ముందస్తుగా కురిసిన వర్షాలకు అన్నదాతలు విత్తనాలు విత్తుకున్నారు. కానీ సకాలంలో కురవాల్సిన వర్షాలు కురవక విత్తనాలు ఎండిపోయే పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం పత్తి పంటలో ఉన్నాము. పత్తి విత్తనాలు గత 15 రోజుల కింద రైతులు పత్తి విత్తనాలు వేశారు. పూర్తిగా వర్షాలు లేక ఎండిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే రైతులు రెండవసారి కూడా విత్తనాలు వేసిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే మరో వారం రోజులు కనుక వర్షాలు పడకపోతే పూర్తి స్థాయిలో పత్తి ఎండిపోయే పరిస్థితి కనబడతా ఉంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి తీసుకొచ్చిన విత్తనాలు కానీ పంట ఖర్చులు కానీ ఇవి కూడా దక్కే పరిస్థితి లేదని చెప్తున్నారు. మనతో పాటు పత్తి రైతులు ఉన్నారు. చెప్పండి, అసలు ముందుగానే ఎందుకు విత్తనాలు చల్లే పరిస్థితి కనబడ్డది? ఇప్పుడు పత్తి పరిస్థితి ఎలా ఉంది? వర్షాలు పడ్డాయని వేసాము, మళ్ళీ వర్షాలు లేవు. వేసినాక కూడా వర్షాలు సరిగ్గా లేవు. ఉన్న కాడికి అదే ఇంకా వారము 10 దినాలు పడకపోతే అవి కూడా ఎండిపోతాయి. వర్షాలు పడితేనే ఆ మొలక ఉంటుంది. ప్రతి సంవత్సరము ఏ మాసంలో వేస్తారు? ఎందుకు ముందుగా వేసే పరిస్థితి కనబడ్డది? అది సేమ్ వర్షాకాలం జూన్లోనే వస్తుంది. జూన్లోనే పెట్టాము. జూను 8 తారీఖు మిరిగాము. దాని తర్వాత జూన్లోనే పెడతాము. జూన్లోనే పెట్టాము ఈసారి. కానీ దానికంటే ముందుగాల వర్షాలు టైం పడక ముందుగానే పడ్డాయి. ఇప్పుడు అంటే ఇట్లా అవుతుంది. మీకు ఎకరాకు ఎంత పెట్టుబడి ఖర్చు అవుతా ఉంది? ఇప్పుడు ఈ వర్షాల మూలన ఎంత నష్టం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు మళ్ళీ విత్తనాలు పోతే విత్తనాలు వేయాలి, అన్నీ డబల్ వర్షాలు పడితే అంతగానము మనకు విత్తనాలు వేయటం కాకుండా ఇప్పుడు సగం దాట్లు పోయాయి. అన్నీ మొత్తం డబల్ మళ్ళీ వర్షాలు పడితేనే లేస్తుంది మొలక. పంట ఎండిపోయే వారం రోజులు అయితే వర్షాలు పడకపోతే ఎండిపోయే పరిస్థితి ఇటుది. ఇప్పుడు దగ్గర ఎకరకు ఇప్పుడు 10-15 వేలు లాగోడ్ అయింది. 15 వేలు లాగోడ్ దాకా అయింది. 10 నుంచి 15 వేలు దాకా. ఇప్పుడు మసాలా ఈసారా కలుపులు అంటే 20 వేలు కూర్చుంటుంది ఎకరానికి. మొత్తంలో చూడు, మాకు పంట చేతికి వచ్చేటకల్లా దగ్గర ఇప్పుడు ఎకరానికి 40 వేలు ఖర్చు వస్తుంది. 40 వేలు ఖర్చు వస్తుంది. అంటే రైతులు చెప్తున్నది ఏంటంటే ముందుగానే వర్షాలు కురిసిన నేపథ్యంలో విత్తనాలు చల్లడం జరిగింది. కానీ వర్షాలు తర్వాత సకాలంలో కురాల్సిన వర్షాలు కురవకపోవడంతో విత్తనాలు ఎండిపోయే పరిస్థితి కనబడుతుంది. అయినా కానీ రైతులు కొంతమంది మళ్ళీ విత్తనాలు తీసుకొచ్చి విత్తనాలు చల్లే పరిస్థితి కనబడుతుంది. ఈ విత్తనాలు కూడా మరో వారం రోజుల్లో కనుక వర్షాలు కురవకపోతే పూర్తి స్థాయిలో ఈసారి వర్షాకాలానికి సంబంధించిన పంటలు ఏదైతే పత్తి అట్లాగే మిగతా పంటలు పప్పు ధాన్యాల పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి కనబడుతుందని చెప్తాను. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, సంగారెడ్డి జిల్లా నుండి.